అంటే నిన్న వల్లభనేని వంశీ కోర్టులో ఒక పిటిషన్ ఇస్తాడు. అదేంటంటే తనని ఒంటరిగా ఉంచారు, తనకి ఎవరైనా ఒక తోడు కావాలి అనేది ఆయన అడిగాడు. దానికి ఆయన చెప్పుకున్న కారణం ఏంటంటే, నాకు ఆస్తమా ఉంది, ఆస్తమాలో ఒక్కోసారి నాకు ఎక్కువైపోతుంది ఆస్తమా. అట్లాంటప్పుడు నాకు ఇమ్మీడియట్గా మెడికల్ అటెన్షన్ కావాలి. అది నేను ఒక్కోసారి మాటలు కూడా నాకు సరిగా రావు, నిద్రలో కూడా అలా అవుతూ ఉంటుంది. అందుకని పక్కన ఎవరైనా ఒకరు ఉంటే ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు వార్డర్లకు చెప్పడం అవి చేస్తారు అనేది ఆయన అడిగాడు. అయితే నిన్న ఇన్ఛార్జి జడ్జి ఉన్నారు. ఇన్ఛార్జి జడ్జి ఏమన్నారంటే, నేను యాజ్ ఏ ఇన్ఛార్జి జడ్జిగా ఇలాంటిది ఇవ్వలేను, రేపు రెగ్యులర్ జడ్జి వస్తారు, రేపు వేసుకోండి అన్నారు. ఈరోజు మళ్ళీ వేస్తున్నారు. అయితే ఈ లోపల ఆయన అడిగింది ఏంటంటే, ఎందుకు ఈయన్ని ఒంటరిగా పెట్టారు అని జైలు సూపరింటెండెంట్ని అడిగితే, విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు సూపరింటెండెంట్ ఏం చెప్పారంటే, ఆయన విఐపి ఖైదీ కాబట్టి ఆయన ప్రొటెక్షన్ కోసం మేము వేరే ఖైదీని ఎవరిని అలాట్ చేయలేకపోయాము, రేపు ఆయన ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే మా మీదకి వస్తుంది అనేది చెప్పారు. దాంతో జడ్జి కూడా ఏకీభవించాడు. అయితే ఒక పని చేయండి, ఒక వార్డర్ని సెల్ ముందు పెట్టండి 24 hours. సో వార్డన్ సెల్ ముందు ఉంటే ఏదన్నా అయితే వార్డన్తో చూసుకుంటూ ఉండేటికి పెట్టండి ప్రస్తుతానికి అని చెప్పారు. అలాగే అని చెప్పి అది పెట్టడానికి మాకు అభ్యంతరం లేదని జైల్లో సూపరింటెండెంట్ చెప్పాడు. అంటే ఇక్కడ మామూలుగా పొలిటికల్ ప్రిజనర్స్ కావచ్చు, లేదా ఫేమస్ అండ్ సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళు జైళ్ళలో ఉన్నప్పుడు జైల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. మామూలుగా అయితే పెద్ద ఫేమస్ కానీ డబ్బు ఉండేవాళ్ళు చాలామంది వెళ్తుంటారు జైళ్ళకి రకరకాల కారణాలతో. వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చి మ్యాక్సిమం సౌకర్యాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జైళ్ళల్లో ఏ సెల్లో నేను ఉండాలో నేనే డిసైడ్ చేసుకోవచ్చు డబ్బు ఉంటే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నప్పుడు నాతో పాటు ఇంకిద్దరే ఉండేవాళ్ళు, ముగ్గురే మేము, ఇంకెవరు లేరు అనమాట. నేను ఆ ఇద్దరిని కూడా నేను డిసైడ్ చేసేవాడిని ఎవరు ఉండాలని. అంటే కొంత చదువుకొని ఒకరు ఉండాలి, ఇంకొకరేమో నాకు పనులు చేసి పెట్టేదానికి ఒకరు ఉండాలి. అంటే నా బట్టలు ఉతికించడం, నాకు ఫుడ్ నేను పోయి క్యూలో నిలబడిన అనమాట. ఫుడ్ వాళ్ళే తీసుకొస్తారు, ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వడం, దాన్ని మళ్ళీ ఆ ప్లేట్ తీసుకెళ్ళడం, వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాం. ఇది అందరూ చేస్తారు. జైల్లో ఖైదీలే కొంతమంది సర్వెంట్ లాగా మారిపోతారు రిచ్ వాళ్ళకి. ఈ పేద ఖైదీలు రిచ్ ఖైదీలకి సర్వెంట్ లాగా మారిపోతారు. వాళ్ళు వీళ్ళకి జీతం ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటారు అన్నమాట. అలాగే జరుగుతుంటుంది, సిస్టమ్ ఉంటుంది. నేను అనుకోవడం ఇప్పుడు ఇతను కోరుకోవడం వెనక ఇది కూడా కారణం కావచ్చు. ఎందుకంటే ఇతను అన్ని పనులు, ఇప్పుడు బట్టలు ఉతకాలి, ఎవరు ఉతకాలి, అతను వంశీ బట్టలు జైల్లో ఏమో ఉతికిరు కదా, ఇతనే ఉతుక్కోవాలి వంశీ. సో వంశీ బట్టలు ఉతుక్కోవాలంటే అక్కడ అసిస్టెంట్ ఉండాలి. అట్లాగే వంశీకి ఏదైనా అవసరం ఉంది, బయట టీ కావాలి, పోయి అడిగేసి టీ తీసుకురా అన్నాడు అనుకో, వాళ్ళని అడుక్కొని టీ ఇప్పించుకొని రావాలి. ఇలాగా అనేక పనులకి వంశీకి ఒక మనిషి కావాలి. ఎందుకంటే అతని పనులన్నీ అతను చేసుకోలేడు కాబట్టి దానికి కూడా ఉంటుంది. కాకపోతే అలా చెప్తే ఇవ్వరు కాబట్టి హెల్త్ చెప్పుంటాడని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ రీత్యా. ఎందుకంటే మామూలుగానే నైట్ కూడా వార్డర్లు తిరుగుతూనే ఉంటారు, ఎవరో ఒకరు కాపలా ఉంటారు. ఉండి ఆ పెద్ద కర్ర తీసుకొని ఆ కమ్మీల్ని ఇట్లా అనుకుంటూ పోతుంటారు సౌండ్ వచ్చే విధంగా. రెండోది ఏంటంటే, ప్రతి సెల్లో కూడా లైట్లు నైట్ కూడా వెలుగుతూ ఉంటాయి. కొద్దిగా డిమ్ ఉంటుంది కానీ లైట్లు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి సెల్లో కొట్లాడుకోవచ్చు, లేదు హోమోగా ఉండి ఏదన్నా ఇది చేయొచ్చు, ఇవన్నీ. అందుకని ఇద్దరిని వేయరు ఎప్పుడు కూడా, ముగ్గురన్నా మినిమం ముగ్గురు ఉండాలి. ఇద్దరు వేస్తే వాళ్ళు హోమాలుగా మారిపోతారేమో అని అదొక ఇదనమాట. సో అందుకని ముగ్గురిని వేస్తారు. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఏంటంటే, ఇలాంటి దాంట్లో ప్రత్యేకంగా కోర్టు అనుమతితో వేయచ్చు. అప్పుడేమవుతుందంటే, వంశీ కోరుకున్న వ్యక్తే లోపల ఉండాలి. వంశీకి అక్కడ అంటే ఎవరైనా తన అనుచరులు ఎవరైనా ఉన్నారా ఆల్రెడీ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో వంశీ అనుచరులు కూడా అరెస్ట్ అయినారు. అట్లాగే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో వైసీపీ వాళ్ళు 45 మంది అరెస్ట్ అయ్యారు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలామంది విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో ఉండే అవకాశం ఉంది వంశీ అనుచరులు. సో వాళ్ళల్లో ఒక అనుచరుడిని తీసుకుంటే వంశీకి సేఫ్టీ ఉంటుంది ఒకటి. రెండవది తన పనులన్నీ కూడా అక్కడ చేసి పెడతాడు.
సో రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి తనకు ములాఖత్తు వారానికి 2 సార్లే ములాఖత్తు అలో చేస్తారు. కానీ ఇప్పుడు అనుచరుడికి కూడా ములాఖత్తు ఏర్పాటు చేస్తే రేపు అనుచరుడు ములాఖత్తులో కూడా తన వాళ్ళు వచ్చి అనుచరుని కలిసి తనకేమైనా అందివ్వాలనుకున్నా, తనకేమైనా చెప్పాలనుకున్నా ఒక్కోసారి రహస్యంగా చిన్న లెటర్ పంపిస్తారు. వంశీ ఎవరికైనా లెటర్ పంపించాలంటే ఈ అబ్బాయి ద్వారా లెటర్ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అక్కడ మామూలుగా ఇవన్నీ జరగడానికి డబ్బులు పే చేయాలి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ ప్రెజర్ విషయంలో వీళ్ళ మీద అధికార పార్టీ ప్రెజర్ ఉంటుంది, జైలు అధికారుల మీద. అతనికి ఏమన్నా డబ్బులు తీసుకొని నువ్వేమన్నా చేస్తే నీ సంగతి చూస్తాం అనేది బెదిరింపు ఉంటుంది. అందుకనే వీళ్ళు భయం ఉంటుంది. లేదంటే ఒక ఎవరైనా డబ్బుండేవాడు వస్తున్నాడంటే ముందుగానే అక్కడ జైలు వార్డను వీళ్ళందరూ లెక్కలేసుకుంటారు, మనకి ఎంత డబ్బులు వస్తుంది, మనం ఆ డబ్బులతో ఏం చేయాలి, డిస్కషన్ అంతా నడుస్తూ ఉంటుంది. సో ఎందుకంటే ప్రతిదానికి రేట్ ఫిక్స్ ఉంటుంది. ఈవెన్ సెల్ ఫోన్ కూడా వాడుకోవచ్చు. సెల్ ఫోన్ వాడుకుంటే నెలకి 1,00,000 నుంచి 1,50,000 పే చేయగలిగితే నీకు సెల్ ఫోన్ కూడా వాడుకోవడానికి ఇస్తారనమాట. అదర్వైజ్ మామూలుగా ఈ మధ్య జైళ్ళల్లో కూడా ఫోన్లు పెట్టారు, ఈ ల్యాండ్లైన్ ఫోన్లు. వారానికి 10 నిమిషాల వరకు మాట్లాడుకోవచ్చు. నీకు కరోనా టైంలో అయితే స్మార్ట్ ఫోన్లు కూడా ఇచ్చి వీడియో కాల్స్ కూడా అనుమతి ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు ఫిజికల్గా కలవడానికి లేదు కాబట్టి వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఫుడ్కి సంబంధించి కూడా వీళ్ళకి ఈ వివిఐపీలకి సపరేట్ ఒకటి స్టాఫ్ ఫుడ్ అన్నా పెడతారు, లేదు ఇంట్లో నుంచి ఫుడ్ అలో చేస్తారు. మామూలుగా అయితే ఏ ఫుడ్ కుక్డ్ ఫుడ్ ఏది అలో చేసినా డాక్టర్ పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడు మనం ఏదన్నా వేరుశనగ పప్పులో ఇంకోటి తీసుకెళ్ళాం అనుకోండి ఖైదీలకు ఇవ్వడానికి, చూడడానికి వెళ్ళినాడు, దాన్ని అలో చేయరు. అంటే డాక్టర్ చూసి సర్టిఫై చేస్తేనే అలో చేస్తారు. ఆ ఫుడ్లో పాయిజన్ ఉండొచ్చు, అతను చనిపోవచ్చు. అందుకని ఫుడ్ అలో చేయరు బయట నుంచి, కానీ డబ్బు ఉంటే అలో చేస్తారు. రెండోది పెద్ద జైళ్ళల్లో అయితే దోశలు ఇడ్లీలు ఇవే అమ్ముతారు కూడా అక్కడే, అది అనఫ్సేల్గా అమ్ముతారు. మొన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, అక్కడ బెంగళూరు పరపనగ్రహారం నుంచి 3 నెలలు ఉండి వచ్చాడు అతను ఏం చెప్తానంటే ప్రతి బ్యారక్లో కూడా ఒక చిన్న షాప్ పెట్టుకుంటారంట. దాంట్లో సిగరెట్లు, బీడీలు, ఇడ్లీ వడ, దోశ ఇవి అమ్ముతారు. దోశ 200 అని చెప్పాడు అతను. సో ఆ కైండ్ ఆఫ్ డబ్బులు ఉంటే మన డబ్బులు ఎట్లా ఉంటుందంటే ప్రతి జైల్లో ఈ మధ్య చిన్న వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్కడ రిసెప్షన్లో పోయి మనం డబ్బులు ఇస్తే మన జైల్లో మన ఫ్రెండో బంధువు ఖైదీగా ఉంటే ఆ ఖైదీ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. అతనికి కొన్ని టోకన్లు ఇస్తారు. చాలా జైళ్ళల్లో డబ్బులు కూడా డైరెక్ట్గా మనం ఇచ్చేయచ్చు వాళ్ళు కూడా డబ్బులు దాచిపెట్టుకుంటారు. ఈ డబ్బుల్ని పెట్టుకొని అక్కడ ఇడ్లీ వడ కొనుక్కొని రోజు తినచ్చు. సిగరెట్లు మామూలుగా ఏంటంటే చాలామంది సిగరెట్లు బీడీలు అలవాటు ఉండేవాళ్ళు జైల్లో అసలు తట్టుకోలేరు.